నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. ఏడాది పాటు ఎవరు బంగారం కొనొద్దు. భాగ్యనగరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ బంగారం గురించి చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దేశ చరిత్రలో మునిపెన్నడి లేని విధంగా గతంలో ఎన్ని సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఏ ప్రధాని చెయ్యని విధంగా మోదీ చేసిన ఈ సూచన సాధారణమైనది కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంగారం అనే మాట భారతీయులందరికీ వెంటనే కనెక్ట్ అయ్యే మాట కాబట్టి దాని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి ప్రధాని మోదీ దాంతో పాటు ఇంకా చాలా జాగ్రత్తలే చెప్పారు. వాటన్నిటికీ సారం ఒక్కటే, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం. ఎందుకు ఆదా చేయాలి? ఎప్పుడు లేనంత కష్టం ఇప్పుడు ఏమొచ్చింది అంటే, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు 2-3 ఏళ్లుగా బంగారం ధర సైతం కొత్త రికార్డులు సృష్టిస్తుంది. వీటి దిగుమతికే మన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అధిక శాతం ఖర్చయిపోయే పరిస్థితి నెలకొంది. ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాల ప్రకారం ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టడానికి ముందు మన దేశం ఫోరెక్స్ రిజర్వ్స్ $728 బిలియన్ ఉన్నాయి. అంటే దాదాపు 69.4 లక్షల కోట్లు. కేవలం 2 నెలల్లోనే అవి $690.69 బిలియన్ తగ్గిపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మన దిగుమతుల బిల్లులు ముడి చమురు, బంగారం, మందులు, ఆహారం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులు, సేవలన్నీ కలిపి $775 మిలియన్, దాదాపు 73.86 లక్షల కోట్లు. అందులో ముడి చమురు, బంగారం, వంట నూనెలు, ఎరువుల బిల్లులే ఏకంగా $240 బిలియన్ కన్నా ఎక్కువ. ఇలా దిగుమతుల కోసం మనం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చే కొద్దీ మన ఫోరెన్సిక్ నిల్వలు మరింత వేగంగా కరిగిపోతాయి. ఇలా కరిగిపోతే ఏమవుతుంది అంటే, దేశ ఆర్థిక బలం తగ్గిపోతుంది. డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది. విదేశీ పెట్టుబడుల రాక ఆగిపోయి దేశం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఒక దేశ పరపతిని నిర్ణయించడంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఒక దేశం ఎంత ధనికమైనది, ఎంత సురక్షితమైనదనేది చెప్పడానికి ఈ ఫోరెక్స్ రిజర్వులు ఒక రిపోర్ట్ కార్డ్ లాంటివి. మూడీస్, S&P వంటి అంతర్జాతీయ సంస్థలు ఫారెక్స్ రిజర్వ్ ఎక్కువగా ఉన్న దేశాలకు మంచి రేటింగ్ ఇస్తాయి. ఆ రేటింగ్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువగా వడ్డీ అప్పులు లభిస్తాయి. మనం బ్యాంకుల వద్ద అప్పు కోసం వెళ్తే అవి మన సిబిల్ స్కోర్ ఎంత ఉందో చూసినట్టుగా ఒక దేశం విదేశాల నుంచి అప్పు తీసుకోవాలంటే ఆయా దేశాల సదరు దేశం వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉన్నాయో విషయాన్ని చూస్తాయి. ఒక దేశ ఫారెక్స్ రిజర్వులు తగ్గిపోతుంటే విదేశీ పెట్టుబడిదారులు ఆ దేశంలో తాము పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటాయి. సాధారణంగా 7 నుంచి 10 నెలల పాటు ముడి చమురు దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటే ఆ దేశ పరపతి బాగున్నట్టు. 1991లో మన దేశం వద్ద కేవలం 2 వారాలకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. అందుకే మనం బంగారాన్ని లండన్కి పంపి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన వద్ద దేశీయ మారక ద్రవ్య నిల్వలు దాదాపు 9 నుంచి 11 నెలలకు సరిపడా ఉన్నప్పటికీ పరిస్థితులు మన చేతుల్లో లేవు. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ముడి చమురు ధరలు వారంతో పాటు ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తుంది. అంటే వాటి దిగుమతుల కోసం చేయాల్సిన ఖర్చు మరింతగా పెరిగిపోయి డాలర్ల రిజర్వ్ అనుకున్న దానికంటే వేగంగా కరిగిపోయే ముప్పుంది. దీనికి తోడు మనకు వచ్చే విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచి వచ్చే రెమిటెలెన్స్ నే యుద్ధం దెబ్బకు అతలాకుతలమయ్యి గల్ఫ్ దేశాల్లో ఉంటున్న మన వాళ్ళ పంపే డబ్బు తగ్గిపోతుంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మనం ఎగుమతులకు, తద్వారా మనకు రావాల్సిన డాలర్లకు కూడా ఆటంకం కలుగుతుంది. ఒకవైపు మనకు రావాల్సిన విదేశీ మారక ద్రవ్యాల్లో కోత పడుతుంది, మరోవైపు మన వద్ద ఉన్న నిల్వలు కరిగిపోతున్నాయి. ప్రధాని మోదీ తన ప్రసంగంలో బంగారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, భారతీయులు ఏడాదికి సగటున కొనే పసిడి దాదాపు 700 నుంచి 900 టన్నులున్నాయని అంచనా. దీని విలువ సుమారు 13.69 లక్షల కోట్లు. 2024-25తో పోలిస్తే 25-26లో మనం బంగారం దిగుమతులు దాదాపు 24 పెరిగాయి.
భారతీయులు కొనే బంగారంలో 90% పైగా విదేశీల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. అందుకే మనం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి మోదీ చెప్పినట్టు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే ఖచ్చితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం కాస్తంతైనా తగ్గుతుంది. ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలు ఇంధనం వినియోగం, బంగారు కొనుగోలు, వంట నూనెలు వినియోగం 10% తగ్గించుకొని ఎరువుల దిగుమతులను 50 మేర తగ్గించి అనవసర విదేశీ పర్యటనలు మానుకుంటే ఏడాదిలో $4,500 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆదా చేయవచ్చని ఒక అంచనా. అంటే మన కరెన్సీలో దాదాపు 4.3 లక్షల కోట్లు